డిఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ని పొద్దుగాల తమిళనాడులో ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద తంజావూరులో కేసు ఫైల్ అయింది. తంజావూరులో డిఎంకే పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేసింది కావేరీ జలాల మీద. ఆ ప్రోగ్రాంలో మాట్లాడినటువంటి మాటలు ఆయన త్రిష పేరుని దాంట్లోకి తీసుకొని వచ్చి ఆమెని అగౌరవపరిచే విధంగా డబల్ మీనింగ్తో మాట్లాడిండు. ఇవి క్షమించరానివి అనేటువంటిది ఒక కేసు ఫైల్ అయింది. తంజావూరులోనే కేసు ఫైల్ అయింది. దాని మీద ఇవాళ పొద్దున ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేసిరు. ఉదయనిధి స్టాలిన్ కూడా ముందస్తు బెయిల్ కోసమని అప్లై చేసిరు. మధ్యాహ్నం దాని విచారణ జరగబోతోంది. ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటల మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. తమిళనాడులో ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతి పెద్ద ఇష్యూ కావచ్చు ఇదే. ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద ఇష్యూగా దీన్ని చూస్తున్నారు. ఇప్పుడు గతంలో తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలు వేరు, ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళా ఒకసారి ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టులు చేసేటువంటి కల్చర్ని టీవీకే తీసుకొస్తుంది అనేటువంటిది డిఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసే టైంకి కూడా టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు అట్లనే వాళ్ళ ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వచ్చి ఇద్దరు పరస్పరంగా వాళ్ళ మధ్య కూడా కొంత ఆయనని అరెస్ట్ చేయకూడదు అంటూ ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా అరెస్టే చేయాల్సిందే అనేటువంటిది ఇటువైపున అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తల ఇద్దరి మధ్యలో కూడా ఒక రచ్చ జరిగింది అక్కడ. సో మొత్తం మీద అయితే ఆయన అరెస్ట్ చేసిర్రు. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో వాదనలు ఉన్నాయి. వాదనల తర్వాత బెయిల్ వస్తుందా ఆయనకి, లేకపోతే రిమాండ్కి వెళ్తారా అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. అయితే ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఎదురుగా ఉన్నటువంటి జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు త్రిష అనేటువంటిది అనేది ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే తమిళనాడులో గతంలో ఇట్లాంటి పాలిటిక్స్ ఉంటుండే. ఇప్పుడు కరుణానిధి, జయలలిత ఇద్దరు చాలా కీలకంగా పాలిటిక్స్ చేస్తున్నటువంటి టైంలో కరుణానిధి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జయలలితని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు, జయలలిత అధికారంలో ఉన్నప్పుడు కరుణానిధిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం గతంలో చూసినాం. అట్లనే తమిళనాడులో ఇంకొక కల్చర్ కూడా ఉంటుండే. ఒక 5 సంవత్సరాలు వీళ్ళకి అధికారాన్ని అప్పగిస్తే 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారాన్ని అప్పగించేవాళ్ళు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉండేవి. అయితే ఆ ఇద్దరు నాయకులు కూడా చనిపోయారు. ఆ ఇద్దరు నాయకులకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీలో వాళ్ళ వారసులు ఆ నాయకత్వాన్ని కొనసాగిస్తున్నారు. డిఎంకే పార్టీలో స్టాలిన్ కరుణానిధి రాజకీయ వారసత్వం తీసుకున్నాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ దాంట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో నిన్న ఆ పార్టీ ఒక నిరసన కార్యక్రమంకు పిలిపించింది కావేరీ జలాల మీద. ఆ కావేరీ జలాల మీద జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఇష్యూనే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్కి కారణమైంది. అయితే పోలీసులు తంజావూరులో ఒక కేసు ఫైల్ అయింది దీనికి సంబంధించి. ఆయన మాట్లాడినటువంటి మాటలు సీఎం పైన కావచ్చు, అట్లనే త్రిష పైన మాట్లాడినటువంటి మాటల మీద ఒక కేసు ఫైల్ అయింది. అయితే దీనిపైన ఆల్రెడీ విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మహిళల్ని రాజకీయాలలోకి రాగడం కావచ్చు, అది ఒక రాజకీయాలలో లేనటువంటి మహిళని, అది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటిని ఇందులోకి లాగడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంతకుముందు కూడా మనం ఎన్నికల ప్రచారంలో కూడా చూసినాం. గతంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పదే త్రిషాని పాలిటిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో తీసుకొచ్చి భాగం చేసి మాట్లాడినటువంటి దాన్ని కూడా చూసినాం. గతంలో ఆమె పరువు నష్టం దావా వేస్తా అనేటువంటిది ఒక లీగల్ నోటీస్ను కూడా మాట్లాడినటువంటి నాయకుడికి పంపించడం జరిగింది. అదంతా కూడా చూసినాం. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, టీవీకి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అతి పెద్ద రచ్చ కావచ్చు, చర్చ కావచ్చు, దీన్నే చూస్తున్నారు. ఖచ్చితంగా దాంట్లో బెయిల్ వస్తుంది ఉదయనిధి స్టాలిన్కి అనేటువంటిది స్టాలిన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంట్లో ఎక్కడా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు లేవు, ఎక్కడ అగౌరవపరిచినటువంటి మాటలు లేవు. ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే దీన్ని చూస్తాము అనేటువంటిది ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయనని అరెస్ట్ చేసిర్రు అనేటువంటిది. ఇంకొక వైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, లేదు ఇందులో ఎట్లాంటి కక్ష సాధింపుకు సంబంధించినటువంటిది ఏమీ లేదు, చట్టం తన ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మాట్లాడినటువంటి మాటల మీద ఒక కేసు
ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయింది కాబట్టి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిర్రు అనేటువంటిది చెప్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా 2 పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిర్రు. సో పోలీసులు మొత్తానికైతే ఆయనను అరెస్ట్ చేసిర్రు. కానీ ఇది తమిళనాడు రాజకీయాలలో ఎట్లాంటి మార్పులను తీసుకురాబోతోంది. తమిళనాడు రాజకీయాలలో గతంలో తమిళనాడులో పాలిటిక్స్‌లో ఇట్లాంటివి చూసినాం. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఇంకొక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్టులు చేయడం కావచ్చు, ఇట్లాంటి ఒక రకమైనటువంటి దాన్ని చూసినాం. కానీ ఇప్పుడు కొంత పాలిటిక్స్ మారినాయి. మారినటువంటి పాలిటిక్స్‌కి భాగంగానే విజయ్ అక్కడ సీఎం కావడం కావచ్చు, కొంత యంగ్ జనరేషన్ పాలిటిక్స్‌లోకి వచ్చింది. పొలిటికల్ రూపురేఖలు మారుతున్నాయి అనేటువంటి టైంలో మళ్ళా ఒకసారి తమిళనాడు పాత తరంగానే మారబోతుందా? అట్లాంటి విధంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో మరి ఏం జరుగుతుంది ఇంట్లో ఈ ఇష్యూలో? ఇది ఇంతటితో ముగిసిపోతుందా? లేకపోతే ఈ రచ్చ కంటిన్యూ అవుతుందా? అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య, లేకపోతే ఈ చర్చ ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా? పాలిటిక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏం జరుగుతుంది? ఇది అందరూ చెప్తున్నటువంటి విధంగా తమిళనాడులో ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి ఘట్టంగా దీన్ని చూస్తున్నారు. ఈ కీలకమైనటువంటిది ఎటువైపుకి మలుపులు తిప్పబోతోంది, ఏం జరగబోతోంది అనేటువంటిదైతే జరుగుతుంది. సో స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఇంకొక వైపు మధ్యాహ్నం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు వేసినటువంటి పిటిషన్ చర్చకి రాబోతోంది. పిటిషన్ చర్చకి వచ్చిన తర్వాత ఏం జరగబోతోంది? ఆయనకి బెయిల్ పైన విడుదల కాబోతున్నాడా, లేకపోతే జైలుకే వెళ్తాడా ఉదయనిధి స్టాలిన్ అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. కానీ తమిళనాడులో కొంత ఒక టెన్షన్ వాతావరణం అయితే ముఖ్యంగా తంజావూరులో కావచ్చు, అదేవిధంగా డిఎంకే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మధ్య ఒక టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణం అయితే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో కనిపిస్తుంది.